జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈనాడు విపక్ష నేతగా 11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష నేతగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా కాలం రాజకీయంలో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా సుదీర్ఘకాలం నుంచి రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన వ్యవహార శైలి తద్భిన్నంగా ఉంది. ఎందుకో నేను మొట్టమొదటి చెబుతూ ఉంటాను, నేను ఆయన భాష సంస్కారహీనం, ఆయన మాట సభ్యత శూన్యం, ఆయన మాట్లాడే తీరు జుగుప్సాకరం. సభ్యత సంస్కారాలు కలిగిన వ్యక్తి రాజకీయ నాయకుడు అటువంటి భాష వాడరు. మరి ఇతను ఎలా రాజకీయ నాయకుడు అవుతాడు? ఎదుటి మనిషిని గౌరవంగా మాట్లాడటమే తెలియని ఒక అజ్ఞాని రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? నాకు అర్థం కాదు. అసలు పెద్దవాళ్ళతో మాట్లాడటం తెలీదు, తల్లిదండ్రులను గౌరవించటం తెలీదు, కుటుంబ సభ్యుల్ని గౌరవించటం ఆదరించటం తెలీదు, ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించటం తెలీదు, వయసులో పెద్దవాళ్ళని ఆదరించడం తెలీదు. సభ్యత సంస్కారహీనం జగన్మోహన్ రెడ్డి గారి వాక్కులు అని చెప్పి నేను తెలియచేస్తున్నా. నేనంటున్నాను ఈ రోజున, మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నిన్ను పెంచటంలో, నిన్ను తమ కుమారుడిగా తీర్చిదిద్దటంలో మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డి గారు, మీ అమ్మ విజయమ్మ గారు పూర్తిగా విఫలమయ్యారు అని నేను అంటున్నాను. నేనేమి బిడియబట్టం లేదా మాట చెప్పటానికి, కనపడుతుందిగా. అరే నీ దుంపదగా, మీ నాన్న వయసు నారా చంద్రబాబు నాయుడు గారిది, మీకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు, రాజకీయంగా మిమ్మల్ని విభేదిస్తూ ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే మాట ఏంటా? వెళ్ళి బావిలో దూకమని అంటాడు. బుద్ధి ఉన్నవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మాట్లాడు. నిన్నే 24 గంటలు కూడా అవలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బావిలో దూకమను. ఎవరైనా అంటారు శాపనార్థాలు పెడతావా? ఏదో నీళ్ళ దగ్గర కొట్టుకునే అనొచ్చా? నీళ్ళ దగ్గర, పంపుల దగ్గర కొట్టుకునే మహిళలు బిందె ప్లాస్టిక్ బిందెలు ఒక్కొక్కటి ఇట్లా కొట్టుకుంటూ మాట్లాడతారు, అశ్లీల పదజాలాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నేను మహిళల్ని కించపరచాలని కాదమ్మా, అలా ఉంది నీ మాట. నీ మాట తీరు బాయిలో దూకంటే, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నీకేమైనా రికార్డెడ్గా ఏదైనా ఆథెంటిసిటీ ఉంటే ప్రశ్నించు ప్రభుత్వాన్ని. బాయిలో నేను అడుగుతున్నాను, అక్క చెల్లి మీరు చెప్పండి, మీరు మహిళ కూడా ఉన్నారమ్మా చెప్పండి, అనొచ్చా బాయిలో దూకండి వెళ్ళి? ఏమిటి శాపనార్థాలు? వీళ్ళు పిల్లి శాపనార్థాలు పెట్టినట్టుంది, పిల్లి శాపాల్లాగా. ఎన్ని శాపనార్థాలు పెట్టినా నువ్వు ఎన్ని బాయిలో దూకమని చంద్రబాబు నాయుడు గారిని, ఆయనే ముఖ్యమంత్రి, నువ్వు కాలేవు ముఖ్యమంత్రి. ఇక నువ్వు ఈ రకంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే నువ్వు భవిష్యత్తులో ఏనాటికి అవలేవు ముఖ్యమంత్రివి. ఎవరు గౌరవించి నీకు ఓటేస్తారు? అరే వాడారు, ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు గారిని బాయిలో దూకమన్నాడు చూడు, పవన్ కళ్యాణ్ బాయిలో దూకమన్నాడు, అతను అచ్చెన్నాయుడు గారిని బాయిలో దూకమని అతను రండి, నీకు ఎవరైనా ఓటేస్తారా? గౌరవంగా మాట్లాడాలా, సంస్కారయుతంగా ఉండాలి. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించినట్లు ఉండాలి. మీరు క్రైస్తవ మతం అంటావు, నువ్వు బైబిల్ చదువుతానంటావు, నువ్వు క్రైస్తవ మతాన్ని పాటిస్తానంటే మీ దుంపతగా ఎప్పుడైనా బైబిల్ చదివారా మీరు? ఏమి చెప్పినాడు జీసస్ క్రైస్ట్? ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమంటే నీ వ్యవహార శైలి అంతా అట్లాగా ఉంది. వాళ్ళు ఒకటి తిడితేనే 10 తిడతానన్నట్టుగా ఉన్నావు నీ దుంప దగ్గర. క్రైస్తత్వానికి వ్యతిరేకంగా నీ వ్యవహార శైలి ఉందని చెప్పి కూడా నేను తెలియదు. అంతేకాదు సోదరులారా, ఇతను 2017లో ఆగస్టు 4వ తారీఖున నంద్యాల ఉప ఎన్నికలు జరిగేటప్పుడు చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చిపడేయండి. నువ్వు పొలిటికల్ లీడర్వా? నువ్వేమన్నా స్ట్రీట్ ఫైటర్వా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి?
ఆర్ యూ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ స్ట్రీట్ ఫైటర్? ఆర్ యూ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ రౌడీ షీటర్? కాల్చిపడేయండి. ఎలా కాల్చిపడేస్తావు? చంద్రబాబు నాయుడు గారు పలు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి, ఏ మచ్చ లేకుండా, ఏ మచ్చని అండర్లైన్ చేసుకోవాలా నువ్వు, ఏ మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చిపడేయండి అంటాడు. ఏమి బుద్ధి జ్ఞానం ఆలోచన ఉండదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి?